అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు నగర ఎమ్మెల్యే రోజా సుప్రీంకోర్టుకు తెలిపారు. సభను సభా నాయకుడిని అవమానించే ఉద్దేశం తనకు లేదన్నారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానానికి వివరణ పత్రం సమర్పించారు. ఈ వివరణ పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపాలని సుప్రీంకోర్టు సూచించింది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం సమావేశాలు నిర్వహించినప్పుడు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. అసెంబ్లీలో రోజా వివరణ క్షమాపణ చెప్పేందుకు అనుమతించాలన్న సుప్రీంకోర్టు రోజా వివరణ లేఖను పరిగణలోకి తీసుకుని సభలో క్షమాపణ కోరవచ్చని సుప్రీం ధర్మాసనం సూచించింది. ఆగస్టు నెలాఖరుకు కేసు విచారణను వాయిదా వేసింది. రోజు ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయాలనో, వాళ్ళని బాధ పెట్టాలో అనే అబ్యూజింగ్ వర్డ్స్ కానీ, డెరగేటరీ వర్డ్స్ కానీ, అఫెన్సివ్ రిమార్క్స్ కానీ ఏది కూడా చేయలేదనేది నేను మొదటి రోజు నుంచి కూడా చెప్తున్నాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాను. సో ఏదైతే పేపర్స్ లో వచ్చాయో అవే పదాలని నేను అదే ఇష్యూ మీద వాడాను తప్ప నా వ్యక్తిగతంగా ఒక్క పదం కూడా నేను కొత్తగా వాడలేదు. సో అవి కూడా ఆ రోజు ఎవరైనా మెంబర్స్ ని కానీ, చీఫ్ మినిస్టర్ ని కానీ మరి బాధ పెట్టి ఉంటే ఆ వర్డ్స్ అన్ని కూడా నేను విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నానని ఈ లెటర్ లో మెన్షన్ చేశాము. స్పీకర్ గారు లెజిస్లేటివ్ మినిస్టర్ తోను లీడర్ ఆఫ్ ద హౌస్ తో మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని నిన్న వాళ్లే చెప్పారు. ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకున్నా ఓకే, లేదా హౌస్ ని మళ్ళీ ఓపెన్ చేసి ఒక రోజు పెట్టి తీసుకున్నా కూడా ఓకే.